మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగయ్యపల్లి జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ 3 రోజులుగా పాఠశాలకు సెలవు ఉండటంతో గుర్తు తెలియని దుండగులు అక్కడ ఉన్న వాటర్ ప్లాంట్, పిల్లలు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన నల్లాలు, చెట్లు పెంచడానికి ఏర్పాటు చేసిన కుండీలు పగలగొట్టారు. ఈ ఘటనపై సోమవారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజీవరావు తెలియజేశారు. స్థానికులు పాఠశాలపై నిఘా ఉంచాలని గ్రామ పంచాయతీ వద్దకు వచ్చి విద్యార్థుల తల్లిదండ్రులకు, గ్రామస్తులకు తెలియజేశారు. ఈ విషయంపై పోలీసు వారు దుండగులను తొందరగా గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిన్నటి దినమ పాఠశాలకు వచ్చిన వెంటనే మా యొక్క టాయిలెట్స్ లోపల ఉన్నటువంటి నల్లలు, తర్వాత వాష్ బేసిన్ దగ్గర ఉన్నటువంటి నల్లలు, తర్వాత ఆర్ఓ వాటర్కు ఉన్నటువంటి నల్లలన్నీ కూడా తెలియనటువంటి ఎవరో ధ్వంసం చేయడం జరిగిందని అట్టి విషయాన్ని నిన్న పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళడం జరిగింది. సో ఈరోజు అదే విషయంలో ఇప్పటికీ జూన్ నుండి ఇది 3వ సారి. అందుకని చెప్పేసి గ్రామ పెద్దలందరినీ సంప్రదించి గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఇక్కడ వాళ్ళు ఇప్పటికీ ఇలాంటి సంఘటనలు కాకుండా సీసీ కెమెరాలు, తర్వాత ఫెన్సింగ్ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని మాకు చెప్పడం జరిగింది. దీని ద్వారా మా యొక్క పాఠశాల తరఫున అందరికీ, గ్రామస్తులకు, పెద్దలకు, యూత్ వాళ్ళకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇది అతి తొందరలోనే ఏర్పాటు